హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడ మరి రిటర్నింగ్ వాల్ని ఎవరు ప్రారంభించారు, ఎవరు పూర్తి చేశారు, అదేవిధంగా మరి టాలీవుడ్ హీరో మరి ఏ హీరో మరి ఎంత ఆర్థిక సాయాన్ని ప్రకటించారు, పుష్ప 2 ఓటీటీ రైట్స్ ఎంతకి అమ్ముడిపోయాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ వీడియోలో రీసెంట్ గా మరి విజయవాడకు భారీ వరద రావడం జరిగింది. దానివల్ల మరి విజయవాడకి భారీ నష్టం అయితే జరిగింది. బుడమేరు వాగు భారీగా రావడం వల్ల సుమారు 3 లక్షల మంది మరి నిరాశ్రులు అయితే అయ్యారు. రోజు పాటు మరి వాటర్ మరి ఇళ్లలోకి అపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. దీనివల్ల జనజీవనం అనేది అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం మరి విజయవాడ తేరుకుంటుంది. అయితే రీసెంట్ గా మరి విజయవాడకి మరి భారీ వరద వచ్చింది. విజయవాడలో వచ్చిన ఈ వరద ఓన్లీ మరి బుడమేరు వాగు ఉన్న పరిసర ప్రాంతంలోనే వచ్చింది. కృష్ణా బ్యారేజీకి దిగు ప్రాంతం అయినటువంటి కృష్ణాకి ఎలాంటి మరి నష్టం అయితే జరగలేదు. దీనికి కారణం మెయిన్ రిటర్నింగ్ వాల్. ఇప్పుడు ఈ రిటర్నింగ్ వాల్ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేము కట్టామని చెప్పి రెండు పార్టీలు దీని మీద మరి గొడవలు అయితే జరుగుతుంది. విజయవాడకి వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడికి వెళ్ళినప్పుడు కృష్ణాక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ట్యాంక్స్ చెప్పడం జరిగింది. దీని మీద అయితే రచ్చ అనేది జరుగుతుంది. ఎందుకంటే రిటర్నింగ్ వాల్ అనేది 2016లోనే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారని చెప్పి టీడీపీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఈ రిటర్నింగ్ వాల్ గురించి మనం గమనిస్తే 2016లోనే దీని యొక్క డిపిఆర్ ని సిద్ధం చేశారు. 2018 కల్లా మొదటి దశలో ఆ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండో దశ మూడో దశ ఈ రెండు దశల్లో మరి ఈ రిటర్నింగ్ వాల్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దీని క్రెడిట్ మొత్తం మరి ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కంప్లీట్ చేశారు. రిటర్నింగ్ వాల్ లేకపోతే విజయవాడకి భారీ నష్టం అనేది జరుగుతుంది. ఎందుకంటే గతంలో మరి కృష్ణా బ్యారేజీకి వరద వచ్చినప్పుడు కృష్ణలంక ప్రజల్ని ఖాళీ చేయడం జరుగుతుంది. మరి అలాంటిది ఏమీ లేదు. కృష్ణలంక ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే దానికి ముఖ్య కారణం రిటర్నింగ్ వాల్. ఎవరు ప్రారంభించినా ఎవరు పూర్తి చేసినా ప్రజలు కట్టిన మరి ట్యాక్స్ ద్వారా దాన్ని కట్టడం జరిగింది. దీని క్రెడిట్ అనేది ఇద్దరికి ఇవ్వాలి. 2016లో దీన్ని చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. వల్ల రెండు రాష్ట్రాలకి భారీ నష్టం అయితే జరిగింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 6,000 కోట్ల పైగా మరి నష్టం జరిగిందని చెప్పి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. దీనికి మరి టాలీవుడ్ హీరోలు తమ వంతు సాయంగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఫస్ట్ గా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారీ మొత్తంలో ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు ప్రకటించడం జరిగింది. మొత్తంగా 6 కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అదేవిధంగా ప్రభాస్ 2 కోట్లు ప్రకటించారు. అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్ కి చెరో 2 కోట్లు ప్రకటించడం జరిగింది. తర్వాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, అల్లు అర్జున్ 2 రాష్ట్రాలకి చెరో 50 లక్షలు ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ 15 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. విశ్వక్సేన్ కూడా చెరో 15 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అదేవిధంగా త్రివిక్రమ్ కూడా చెరో 25 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హీరోయిన్ అయినటువంటి అనన్య నాగండ్ల కూడా 5 లక్షలు ప్రకటించారు చెరో రాష్ట్రానికి. సోను సూద్ గారు కూడా మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెరో కోటి ప్రకటన జరిగింది. వరదల వల్ల భారీగా నష్టపోయిన మరి తెలుగు రాష్ట్రాలకి ఇది ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని మరి కలగజేయాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఈ ఆర్థిక సాయాన్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిలిం పుష్ప 2 ఈ సినిమా డిసెంబర్ 6, 2024 రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఈ సినిమా వస్తుందని చెప్తున్నారు. సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 యొక్క ఓటీటీ రైట్స్ 275 కోట్లకి అమ్ముడుపోయినట్టు ఒక న్యూస్ అనేది హల్చల్ చేస్తుంది. ఎందుకంటే మన భారతదేశంలో మరి కల్కి సినిమా 375 కోట్లు ఓటీటీ రైట్స్ అమ్మితే ఆ తర్వాత పుష్ప 2నే 275 కోట్లు ఓటీటీ రైట్స్ అనేది అమ్మడం జరిగింది. ఆ తర్వాత పఠాన్ సినిమా 250 కోట్లు మరి ఓటీటీ రైట్స్ అమ్మడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి మన తెలుగు హీరోస్ మరి డామినేషన్ అనేది భారీగా ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు కానీ అల్లు అర్జున్ కానీ ఈ 2 సినిమాలే మరి ఓటీటీ రైట్స్ హైయెస్ట్ అమ్ముడుపోవడం జరిగింది. అదేవిధంగా పుష్ప 2 యొక్క ఆడియో రైట్స్ 65 కోట్లకి అమ్మారు. ఇది భారీ అమౌంట్. ఎందుకంటే 35-45 కోట్లు వేయడమే భారీ అనుకుంటే పుష్ప 2 యొక్క మరి ఆడియో రైట్స్ 65 కోట్లకి అమ్మారు. ఇది మాత్రం భారీ అమౌంట్. డిసెంబర్ 6వ తారీఖు రిలీజ్ అయ్యి ఇది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. పుష్ప ఫస్ట్ పార్ట్ 2021లో రిలీజ్ అయింది. పుష్ప ఫస్ట్ పార్ట్ కి మరి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు అయితే వచ్చింది. మన తెలుగు ఇండస్ట్రీ 70 సంవత్సరాలు ఏమవుతుంది. ఈ 70 సంవత్సరాలు ఏ తెలుగు హీరో కూడా మరి నేషనల్ అవార్డు అనేది రాలేదు. మరి అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమా తోటి అవార్డు అయితే వచ్చింది. పుష్ప 2 కూడా భారీ హిట్ అయ్యి మరి అల్లు అర్జున్ కి మరి రెండో మరి నేషనల్ అవార్డు వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా మాత్రం ఈజీగా 1000 కోట్ల క్రాస్ చేస్తుందని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు మరి జరుగుతుందో చూడాలి. సినిమా డైరెక్టర్ సరికే సుకుమారు, హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ సరికే
దేవశ్రీ ప్రసాద్. మరి ఈ సినిమా డిసెంబర్ 6వ తారీఖు రిలీజ్ అయ్యి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్చర్ దేవర ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27వ తారీఖు రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దానికి అనుగుణంగానే ప్రమోషన్ మరి కార్యక్రమాలు అయితే జరుగుతుంది. రేపు అంటే సెప్టెంబర్ 10వ తారీఖు సాయంత్రం 3 గంటలకి మరి దేవర ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం మరి జూనియర్ ఎన్టీఆర్ ముంబై వెళ్ళడం జరిగింది. నిన్న మరి ముంబైకి అయితే వెళ్లారు. జరగబోయే ఈ ఈవెంట్ లో మరి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే RRR మరి భారీ హిట్ అయింది. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా, ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అయితే యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే రావడం జరిగింది. రీసెంట్ గా మరి ఈ సినిమా నుంచి 3వ పాట అనేది రావడం జరిగింది. నుంచి వచ్చిన 3 పాటలు భారీ హిట్ అయితే అయినాయి. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తారీఖు రిలీజ్ అయ్యి మరి ఇది ఎంత హిట్ అవుతుందో మరి చూడాలి. ఈ సినిమా డైరెక్టర్ సరికి కొట్రాల శివ. ఈ సినిమాలో మరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ యాక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సరికి అనిరుద్ధ్. మరి ఈ సినిమా మరి సెప్టెంబర్ 27వ తారీఖు రిలీజ్ అయ్యి ఎంత సెన్సేషన్ హిట్ అవుతుందో చూడాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.